హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఉన్న సంపదనే మరి 10 రెట్లు సంపదగా ఎలా మార్చుకోవాలి అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాము. సంపద అన్న, ఆస్తి అన్నా కూడా ఇల్లు, స్థలము లేదా పొలము. అంటే మనకి కొంతమందికి కొంచెమే ఉంటుంది కదండి. ఒక్క స్థలమే ఉంటుంది, లేదా ఒక పొలమే ఉంటుంది, కొంచెమే ఉంటుంది. దాన్ని మనకి భవిష్యత్తులో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా, అంటే మనకి లాభాలు ఉండే విధంగా, ఎక్కువ ఆస్తి అయ్యేలాగా మనం ఎలా వాటిని మార్చుకోవచ్చు అనే విషయం తెలుసుకుందాము. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కొద్దిపాటి ఆస్తి అయినా కూడా ఉంటుందా అంటే కొంతమందికి ఉండకపోవచ్చు అండి, కొంతమందికి ఉంటుంది. ఒక ఇల్లు ఉంటుంది, కొంచెం స్థలం ఉండొచ్చు, కొంచెం పొలం ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ఉన్న వాటిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయం అయితే మాట్లాడుకుందాము. ఒక ఇల్లు మాత్రమే ఉన్న వాళ్ళకైతే ఇలాంటి టిప్స్ కష్టమేనండి, ఉపయోగపడవు. ఇల్లుండి ఏదైనా కొద్దిపాటి స్థలం పొలం ఉన్న వాళ్ళకైతే ఇది ఉపయోగపడచ్చు. మాకు మా ఊర్లో ఇల్లు ఉందండి. అది ఎప్పుడంటే ఒక సెలవులకి వెళ్ళి ఉండటానికి, ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళి ఉండటానికే తప్ప ఇక మిగతా టైం అంతా పిల్లల చదువులు, జాబ్ పరంగా బయట సిటీలోనే ఉండాల్సి వస్తుంది, రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. అదే మనం కట్టే రెంట్ మన సొంత ఇంటి కోసం పెడితే మనకు కూడా ఒక ఆస్తి అనేది మిగులుతుంది. కాబట్టి ఇక మేము సొంత ఇంటి కోసం అయితే ప్రయత్నం చేశామండి సిటీలో. అందరూ ఇల్లు కొనేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలైతే తెలుసుకోవాలండి. మనం ఇల్లు కొనాలి అనుకుంటే ఎలాంటి ఈఎంఐలు లేకుండా చూసుకోవాలి. బండి లేదా కారు, ఇక ఏవైనా పర్సనల్ లోన్స్ కూడా ఉండకుండా చూసుకోవాలి. మాకు బండి మీద 4,000 ఈఎంఐ అయితే ఉందండి. ప్రతి నెల కూడా కడతాము. మొత్తం ఇంకా 40,000 అనమాట. నెలకి 4,000 కడతాం. ఈ 4,000 వల్ల మనకి హోమ్ లోన్‌లో ఎంత తగ్గిస్తున్నారంటే 15,00,000 వరకు తగ్గిస్తున్నారండి. అలా 15,00,000 తగ్గిచ్చిస్తామంటున్నారు. 4,000 ఈఎంఐకి 15,00,000 తగ్గిచ్చారంటే ఇంకా అంతకన్నా ఎక్కువ ఈఎంఐ ఉండేవాళ్ళు ఉంటారా అండి? ఒక 20,000, 15,000 ఆ లెక్కన మీరు 4,000కి 15 అంటే మిగతా అమౌంట్‌కి ఎంత కట్ అవుతుందో మీరు ఆలోచించండి. కాబట్టి హోమ్ లోన్ అనేది చాలా కష్టం అవుతుంది. అలాంటి ఈఎంఐలు కూడా లేకుండా మనం చూసుకోవాలండి. మేమైతే 40,000 కాబట్టి మేము క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం. 2 మంత్స్ బ్యాక్ మేము అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక ఫ్లాట్ అయితే చూసాము. అది 1300 స్క్వేర్ ఫీట్స్ 49,00,000 అయితే చెప్పారు. అంటే మేము ఇంకా ఎక్కువే చెప్పారు కానీ తగ్గించాము. అయితే కబోర్డ్స్‌కేమో 3,00,000 నుంచి 5,00,000 వరకు అవుతుంది. తక్కువ అనుకున్న 3,00,000 అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 2,50,000 అవుతుంది. మొత్తము అరౌండ్ 55 లాక్స్ అయితే అవుతుందండి ఒక డబుల్ బెడ్రూము ఫ్లాట్ అయితే. ఇది తెలిసిన వాళ్ళు అయ్యేటప్పటికి తగ్గిచ్చారు. 49 లాక్ అయితే చెప్పారు. అదే గనక మేము వేరే వాళ్ళని కూడా అడిగి చూసామండి అదే ఏరియాలోనే. ఆళ్ళైతే ఇక డైరెక్ట్ ఫ్లాట్ వరకే 54, 52 లాక్ అయితే చెప్తున్నారు. ఇక రిమైనింగ్ మన కబోర్డ్స్, రిజిస్ట్రేషను అవి మనవే అవుతాయి. దాదాపు 60 లాక్స్ వరకు వెళ్ళిపోతుంది. 58 అయినా వస్తుందండి. సో మనకేందంటే కొంచెం తక్కువే చెప్పాడు ఆయన అనిపిచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసాం. హోమ్ లోన్ అయితే మాకు 42 లాక్స్ అయితే ఇస్తామన్నారు. లేదా ఇంకా ఇంటీరియర్ కూడా ఉంటుంది. దాన్ని కూడా పెట్టుకుంటే మహా అయితే ఒక 2 లాక్స్ యాడ్ చేస్తారు. అది కూడా ఈ 4,000 ఈఎంఐ క్లియర్ చేస్తేనే 42 లాక్ అయితే ఇస్తామన్నారు. అయితే మనకి ఇంటీరియర్ ఒక 2 లాక్స్ యాడ్ అవుతుందన్నాం కదా! 44 లాక్. 55 లాక్‌లో 44 లాక్ పోయినా కానీ మనకి ఇంకా 11,00,000 అయితే మన చేతివి కట్టాల్సొస్తుంది. ఇక మనమేమో ముందు నుంచి ప్లాన్ అయితే చేయలేదండి. మనం ఇల్లు కొనుక్కోవాలి అని ఏమి. ఉంది కదా అన్నట్లుగానే సైలెంట్‌గా ఉన్నాం. అందువల్ల మనం ఏం దాచుకోలేదు. ఈ 11,00,000 ఎలా తేవాలి అనంటే చెప్పాను కదండీ! మాకొక ఇల్లుంది. మేము మా ఊరికెళ్ళినప్పుడల్లా ఉండటానికి. ఒక స్థలము ఉంది, పొలము ఉంది. కానీ వీటిలో ఇల్లు అమ్మకూడదు. స్థలం ఉన్నా కానీ ఎక్కువగా అయితే రాదు అమౌంటు. చేతి డబ్బులు 2,50,000 ఏమో రిజిస్ట్రేషన్‌కి పెట్టగలము. 3,00,000 కబోర్డ్స్‌కి పెట్టగలం. కానీ ఇక మిగతా అమౌంటు రాదు కదండీ! ఇటు లోన్‌లోనూ రాక మనకి చేతిలోనూ ఉండదు కాబట్టి ఇక మేము డిసైడ్ అయిందేందంటే పొలం అయితే అమ్మాలి అనుకున్నాము. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తదండి. పొలం అమ్మి మరీ ఇల్లు కొనుక్కోవాలనా అని మీకు అనిపిస్తుంది. నేను అనుకుంది ఏందంటే
ఇక్కడ ఉన్న ఆస్తి, ఈ కొద్దిపాటి ఆస్తిని తీసుకెళ్ళి నేను సిటీలో పెట్టాలి అనుకుంటున్నాను. పైగా రెంట్ అనేది వేస్ట్ కాకుండా మన సొంత ఇంటికి పెడుతున్నాం. అంటే ఆ ఆస్తిని వేరొక చోట నుంచి వేరొక చోటకి మారుస్తున్నాము అంతే. అంతేకానీ పొలాన్ని అమ్మేసేసి పూర్తిగా అట్లా కాదు కదండీ. ఒక చోట ఉన్న ఆస్తిని మరొక చోటకి రేపు ఫ్యూచర్‌లో మరింత ఎక్కువ ఆదాయంగా ఉండేదానికి మారుస్తున్నాను అంతే. అంతే తప్పితే వేస్ట్ చేయట్లేదు ఆస్తిని. ఇప్పుడు మేము పెట్టే 13,000, 11,000 రెంట్లు తీసుకెళ్ళి మన సొంత ఇంటికి పెడతాము. మనము మనకి ఊర్లో ఉన్న ఆస్తిని తెచ్చి కూడా మనం ఇంటికి పెడుతున్నాం అన్నట్లనమాట. అప్పుడు మనకి ఆస్తి నష్టం అనేది ఎక్కడ జరగదండి. ఆస్తి అనేది అభివృద్ధి చెందుతుంది కొన్ని రోజులకి. అయితే మా ఊరిలో ఆ పొలము 2015 సంవత్సరంలో 9,00,000 మాత్రమే ఉండిందండి. 2024కి అదే పొలము 13,00,000 అయింది. అంటే ఎంత పెరిగింది? 4,00,000 వరకు పెరిగింది. 10 సంవత్సరాలలో 9,00,000 ఉన్న పొలం కాస్త 13,00,000 పెరిగిందనమాట. 10 సంవత్సరాల టైం అయితే పట్టింది. అంటే ఆదాయం ఎంతండి? ఆస్తి ఆదాయం 10 సంవత్సరాల్లో 4,00,000 ఆదాయం మాత్రమే ఉందిక్కడ. మేము చూసిన అపార్ట్మెంట్‌కి పక్కగానే 2019లో అక్కడే ఒక ఫ్లాట్ అయితే 37,00,000 అయితే చెప్పారండి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2024 అంటే 5 సంవత్సరాలు గడిచింది. ఈ 5 సంవత్సరాలకు కూడా ఇప్పుడు 49,00,000కి వెళ్ళింది. అంటే 2019కి 2024కి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షలు పెరిగింది? 12,00,000 అయితే పెరిగింది. సిటీలోని స్థలాలు కానీ, ఇళ్ళు కానీ చాలా వేగంగా ధరలు పెరిగిపోతాయండి. పల్లెటూరులో ఉండటం వల్ల ధరలైతే పెరగవు. మాకున్న పొలం కూడా ఏంటంటే మేము కౌలుకిచ్చాం. మేమైతే చేయలేమండి పొలము కౌలుకిచ్చాము. అది అక్కడ ఉండటం కన్నా మనం దాన్ని అమ్మి తెచ్చి ఇక్కడ సిటీలో పెట్టుకోవటమే ఆదాయము. అది ఒక 5 సంవత్సరాలకే 12,00,000 పెరిగింది అంటే ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా పెరుగుతుంది కదండీ. పొలం వల్ల ఎక్కువ ఆదాయం అయితే మాకు లేదండి. పండించుకునే వాళ్ళకైతే ఆదాయం ఉంటుంది. మాకు లేదు కాబట్టి ధరలు కూడా ఎక్కువ పెరగట్లేదు కాబట్టి మేము ఆ అపార్ట్మెంట్ కోసం అయితే అక్కడ ఉన్న ఆస్తిని ఇక్కడికి మారుస్తున్నాము. ఇక్కడైతే క్లియర్‌గా చూడండి. పొలము 10 సంవత్సరాలకి 4,00,000 మాత్రమే పెరిగింది. ఫ్లాట్ అయితే 5 సంవత్సరాలకి 12,00,000 పెరిగిందండి. అంటే 10 సంవత్సరాల్లో సగం. అంటే 5 సంవత్సరాలకే 12,00,000 పెరిగింది. ఆ ఆస్తిని తెచ్చి ఇక్కడ పెట్టటం వల్ల మనకు సొంత ఇల్లు అనే ఆస్తి వచ్చింది. ఈ రెంటు బాధ కూడా తప్పుతుంది కదండీ. మన సొంత ఇంటికే పెట్టుకుంటాము. ఇక భవిష్యత్తులో ఏదైనా అమ్ముకోవాలన్నా అంటే ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత అమ్ముకోవాలన్నా ఎక్కువ ధరలే వస్తాయి కాబట్టి లాభాలు వస్తాయి. మనకి పిల్లల ఫ్యూచర్ కూడా బావుంటుంది. చదువులకైతేనేమి, ఒక జాబ్స్‌కైతేనేమి అన్నిటికీ అనుకూలంగా ఉంటదని మేము డిసైడ్ అయ్యాము. ప్రస్తుతం ఈ పొలము 13,00,000 అయితే ఉంది కదా! అది ఒక 10 సంవత్సరాల తర్వాత మాక్సిమం 20,00,000కి వెళ్తుంది. లేదా ఒక 25,00,000కైనా వెళ్ళిపోతుంది 10 సంవత్సరాల తర్వాత. అదే 13,00,000 ఆస్తిని కనుక మేము ఇక్కడ సిటీలో ఇంటి కోసం కనుక పెట్టినట్లయితే ఇప్పుడున్న 55,00,000 కాస్త 10 సంవత్సరాల తర్వాత 80,00,000 లేదా 90,00,000 అవ్వచ్చు. ఎందుకంటే మాకు తెలిసినాయన కాబట్టి 55,00,000 వరకే అయిందండి. పక్క బిల్డింగ్‌లో అయితే 62,00,000. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇప్పుడే 62,00,000, 55,00,000, 60,00,000 ఉంటే రేపు 10 సంవత్సరాల తర్వాత 80,00,000, 90,00,000 ఈజీగా అవుతుందండి డబుల్ బెడ్‌రూమ్ అది కూడా. ఇవన్నీ మేము ఆలోచించి అయితే నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆస్తితో మరింత ఆస్తి పెంచుకోవటం ఎలా అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే తెలుసుకుందామండి. ఇల్లు కొనాలి అంటే ఈఎంఐ లేకుండా చూసుకోవాలి. ఈఎంఐ లేకుండా చూసుకోవటం అంటే చిన్న చిన్న ఈఎంఐలు అంటే 4,000 అలా ఉంటే క్లియర్ చేసుకోండండి. తక్కువ అమౌంట్ అయితే కట్టేసేసేయండి. 1 ఇయర్ తర్వాతే మనము ఈఎంఐని క్లియర్ చేయటానికి కొన్ని ఛార్జెస్ అయితే యాడ్ చేస్తారు. 1 ఇయర్ లోపే అయితే ఈఎంఐ క్లోజ్ చేయటానికి ఉండదు. 1 ఇయర్ తర్వాత అయ్యే పనైతే క్లోజ్ చేసుకోండి. మాకు తక్కువ అమౌంటే కాబట్టి 4,000 మేము క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అదే ఎక్కువ ఈఎంఐ ఉండేవాళ్ళు ఉంటారు కదా! 15,000, 20,000 అలా ఉంది అనుకున్న వాళ్ళేంటంటే కొంచెం టైం తీసుకోండి. ఇండ్లు కొనుక్కోవటానికి టైం తీసుకోండి. ఒక 5 సంవత్సరాలో, 3 సంవత్సరాలు అని. ఈలోపు ఆ లోన్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఇంటి కోసం ప్రయత్నం చేయండి. అపార్ట్మెంట్‌లో మనము ఫ్లాట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫ్లోర్ అయితే వద్దండి. ఎందుకంటే పురుగులొస్తుంటాయి. మనకి
మనకి బాత్రూమ్ వైపు షింక్స్ వైపు అట్లా వస్తూ ఉంటాయి, లీకేజెస్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పైప్స్ పాల్గొట్టాలి, ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి మనము సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ అయితే బెస్ట్ అనుకుంటున్నాము. మేము బిల్డర్ని కూడా అడిగాము, థర్డ్ ఫోర్త్ అయితే బాగుంటుంది, వెంటిలేషన్ కూడా అన్నట్లు చెప్పారు. సమస్యలు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి, డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అయితే లక్షలోపు ఈఎంఐ ఉంది అనుకున్నప్పుడు క్లియర్ చేసేసుకుంటే మనకి హోమ్ లోన్కి తగ్గకుండా ఉంటుంది. అదే కనుక ఒక 5 లక్షలు 3 లక్షలు అలా ఉంటే, తీర్చగలిగే కెపాసిటీ ఉంటే తీర్చేసేయండి. తీర్చలేము అనుకుంటే ఇంక ఈఎంఐ అయిపోయేదాకా వెయిట్ చేయండి. ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ పెట్టుంటారు కాబట్టి అది కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఇంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.